వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దేశ రాజధాని ఢిల్లీ నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక ఉత్కంఠ దాగి ఉంది. రిపబ్లిక్ డేకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. దేశ భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ మోడ్లోకి వెళ్ళింది. ఇంటెలిజెన్స్ వర్గాల టేబుల్ల మీదకి వచ్చిన ఒక రిపోర్ట్ అధికారులలో హైటెన్షన్కు కారణమైనట్టుగా తెలుస్తోంది. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ అలర్ట్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించినటువంటి కీలక సమాచారం మేరకు బంగ్లాదేశ్కు చెందినటువంటి ఉగ్రవాద నెట్వర్క్లు, ఖలిస్తానీ తీవ్రవాద సంస్థలు కలిసి భారత్లో దాడులకు కుట్ర పన్నుతున్నట్లుగా హెచ్చరికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు కొన్ని కీలక నగరాలను లక్ష్యం చేసుకొని ఈ కుట్రలు సాగుతున్నాయని కూడా భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు విదేశాలలో కూర్చొని భారత్లోని లోకల్ గ్యాంగ్స్టర్ నెట్వర్క్లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పంజాబ్, ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న నేరగాళ్లను సంప్రదించి ఆయుధాలు, నిధులు, లాజిస్టిక్ సహాయం అందిస్తున్నట్లుగా సమాచారం. ఈ పరిణామం భద్రతా వర్గాలలో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ముఖ్యంగా రిపబ్లిక్ డే పరేడ్ జరిగేటువంటి మార్గాలు, రెడ్ ఫోర్ట్ పరిసరాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మార్కెట్ ప్రాంతాల వంటి జన సమూహం ఉన్నటువంటి ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రదేశాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఢిల్లీలో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు అండర్ కవర్ పోలీసుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డ్రోన్ దాడుల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆకాశ మార్గంలో కూడా పటిష్ట నిఘా కొనసాగుతోంది. రిపబ్లిక్ డే వేడుకలు పూర్తయ్యే వరకు ఢిల్లీ పరిధిలో నో ఫ్లై జోన్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాలలో కూడా బీఎస్ఎఫ్, ఎన్ఎస్జీ ప్రత్యేక కమాండో బృందాలను అప్రమత్తం చేశారు. ఏదేమైనా కూడా ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డేకి లేకుంటే స్వాతంత్ర దినోత్సవానికి కొంత భద్రత ఉంటుంది, కానీ హై అలర్ట్ ఉంటుంది. కానీ ఈసారి అంతకు మించినటువంటి హై అలర్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మన దాయాది దేశం పాకిస్తాన్ నుంచే ఇలాంటి కుట్రలు ఉంటాయని మాత్రం మనం చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా మన దేశం ఇచ్చినటువంటి భిక్షతోటి బతుకుతున్నటువంటి బంగ్లాదేశ్, మన దేశం పోరాడి వారికి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి బంగ్లాదేశ్ కూడా, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, నెట్వర్కులు ఈరోజు భారత్ పైన కుట్ర పన్నేందుకు చేస్తున్నటువంటి పరిణామాలు బయటపడుతున్నాయి. ఈ రెండింటితో పాటుగా ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాలలో సేఫ్గా వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడున్నటువంటి అమాయకులను పావులుగా వాడుకుంటూ ఇక్కడ అల్లకల్లోలను సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భద్రతా బలగాలు ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా ఉన్నాం. ఇంతకాలంగా వారెప్పటికీ ఈ ప్రయత్నాల్లో ఉంటారు వీళ్ళంతా కూడా. కానీ ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా ఉన్నామంటే భద్రతా బలగాలు నిత్యం కంటికి నిద్ర లేకుండా నిత్యం ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ముందే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేస్తున్నాయి. కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం. ఇప్పుడు కూడా వారు ఎంత తీవ్రతతోటి ఇక్కడ దాడి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారో అంతకు ఎక్కువ తీవ్రతతోటి వాటి మూలాల్లోకి వెళ్ళి భద్రతా బలగాలు ఇప్పుడు వాటిని సమూలంగా నిర్మూలించేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకే ఈసారి గణతంత్ర దినోత్సవానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఒక సైడ్ పాకిస్తాన్, మరొక వైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు ఖలిస్తాన్, ఇంతమంది కలిసి ప్రశాంతంగా ఉన్నటువంటి మన దేశాన్ని, మన దేశంలో వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. ఈ దాడులను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు సిద్ధమైపోయాయి. దీంతో మొత్తం కూడా ఢిల్లీ అలర్ట్ అయిపోయింది. గణతంత్ర దినోత్సవానికి భారీగానే ఈ ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలు భారీగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది వారికి అందినటువంటి రిపోర్ట్స్ ద్వారా. వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేందుకు ఇప్పుడు భద్రతా బలగాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. ఏదేమైనా కూడా మరొకసారి పాక్, బంగ్లాదేశ్ తమ వక్రబుద్ధిని చూపించి గణతంత్ర దినోత్సవానికి, ఎందుకంటే అక్కడ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసేది ఆ దేశాలే కాబట్టి ఉగ్రవాదులను వేరు చేసి చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో వారే వెనక నుండి నడిపిస్తారు. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు ఇలాంటి కుటిల బుద్ధులు చేసినా కూడా వాటిని ఛేదించేందుకు భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈసారి గణతంత్ర దినోత్సవానికి హై అలర్ట్ అయితే నెలకొంది.